ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. చేతిలో రాజ్యాంగం, ఇక చేసేది రౌడీజం, కౌశిక్ ఇంటి ముందు మీదకి కాంగ్రెస్ రౌడీ ముఖ, ఇక మాజీ మంత్రిపై ఎగిసిన ఖాకీ అన్నట్టు ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది. ఇక కాంగ్రెస్ గుండా రాజ్, ఎమ్మెల్యే గాంధీ గుండాయిజం, కౌశిక్ రెడ్డి ఇంటిపై ముఖ దాడి, పోలీసుల సమక్షంలో విధ్వంసకాండ, కౌశిక్ హౌస్ అరెస్టు చేసి సహకారం, ఫ్యాక్షనిస్టు తరహాతో 9 కిలోమీటర్ల కాన్వాయ్తో రౌడీ దండు, పోలీసులను అరగంట దాకా అటు వెళ్ళొద్దని పెద్దలు, ఇక కౌశిక్ మద్దతుగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, పోలీస్ కమిషనరేట్లో వారిపై దౌర్జన్యం అధికం, గాంధీకేమో స్టేషన్ బెయిలు, బీఆర్ఎస్ నేతలకేమో అరెస్టులు. ఇక బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా తిరగబడ్డ ప్రజానికం, పోలీసులు లాఠీ చార్జ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. నెత్తులు సలసలు మెరిగే దృశ్యం, ఏం జరుగుతుంది తెలంగాణలో? ఎవడు తెచ్చిన రాజ్యం, ఎవడు బాధికారం చెలాయిస్తున్నాడు? తెర ముందు బొమ్మ ఎవరు, తెర వెనుక నడిపిస్తుంది ఎవరు? గంటల తరబడి పోలీసు వాహనాలు బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లాకు తరలింపు, రోడ్లపై పండుకొని వాహనాలు అడిగించిన జనం, తలకొండపల్లిలో పోలీసులు వాహనాలు టైర్లను నింపి కౌశిక్ రెడ్డి స్టేషన్ సమీపంలో హోరెత్తిన నిరసన, రేవంత్ రెడ్డి ఖబర్దార్, సీఎం డౌన్ నినాదాలు, గులాబీ శ్రేణులు సానుభూతులు పరువులైన లాఠీ చార్జ్, ఇక ప్రజా ఆందోళన తలొగిన పోలీసు అధికారులు, రాత్రి 11:30 బేషరతుగా బీఆర్ఎస్ నేతలు విడుదల అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఎవరి దోపిడీ వద్దని స్వరాష్ట్ర తెచ్చుకున్నామా, వాళ్లే మన మీద గుండాగిరి, తెలంగాణ గుండెకాయ మీద పట్టపగలు గుండాల స్వైర విహారం, అధికారం మేకారింపు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. కానీ మహాపర్వతలో ఢీకొట్టిన ఉద్యమ పార్టీకి పీపిలీక పీరుగాళ్ళు ఓ లెక్క అంటూ, తర్వాత ఆర్మీ అధికారులపై దాడి, స్నేహితులపై గ్యాంగ్ రేప్, మధ్యప్రదేశ్లో దారుణం, తెలంగాణ బిడ్డలపై సర్కార్ కక్ష, స్థానికతపై సుప్రీంకోర్టు ఆశ్రయించిన వైద్య ఆరోగ్య శాఖ, జియో 33పై మొండి వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యార్థులు నష్టం కలగకుండా చూడాలని హైకోర్టుగా, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వేలాది మంది విద్యార్థులు ఆగం నిలిచిపోయిన ఎంబీబీఎస్ అడ్మిషన్ ప్రక్రియ, ఇక సిపిఎం అగ్రనేత ఏచూరి కలేరు, ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్తో కన్నుమూత, ప్రధాని మోదీ రాహుల్ కేసీఆర్ సంతాపం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూస్తున్నాం. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.